గైస్ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ బెంగళూరు నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను నాకున్న ఇన్పుట్స్ బట్టి. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటుంది వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి గైస్. మన హైదరాబాద్ లో ఉంది, మాదాపూర్ లో ఉంది, ఆ తర్వాత బెంగళూరులో ఉంది, ఆ తర్వాత పూణేలో కూడా కొత్తగా పెట్టారు. సో ఇక్కడ అసలు మనం ఎలా ఉంటుంది ఈ ఇన్స్టిట్యూట్ గురించి అండ్ ఇది బాగుందా బాగాలేదా నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా కానీ నేను ఇన్పుట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ లో ఇదే జరుగుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, కానీ డెఫినెట్లీ నా ఒపీనియన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ లైక్ మనము కొంతమంది స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు కానివ్వండి, ఒకరిద్దరు కాదు చాలా మంది స్టూడెంట్స్ నేను ఇంటరాక్షన్ లో ఉంటాయి ఎప్పుడు కూడాను హైదరాబాద్ లో అశోక్ నగర్, బెంగళూరులో చూసుకుంటే ఆ చంద్ర లేఅవుట్ దగ్గర, ఆ తర్వాత చూసుకుంటే అటిగుప్పే చంద్ర లేఅవుట్ అని అంటుంది. అండ్ ఢిల్లీలో చూసుకుంటే ముఖర్జీ నగర్ అండ్ ఓల్డ్ రాజేంద్ర నగర్ దగ్గర. అండ్ ఇక్కడ ఏంటి అంటే రకరకాలుగా చూస్తూ ఉంటాము. సో దాన్ని బట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటాను. ఇది ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతుందని కాదు, మేబీ కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. సో ఒకవేళ అక్కడ చదివే స్టూడెంట్స్ లేదన్నా మీరు చెప్పింది తప్పు, అక్కడ కాకుండా ఎలా ఉంది అని మీరు కమెంట్ చేస్తే డెఫినెట్లీ నేను అప్రూవ్ చేస్తాను. అండ్ అయితే ఇక్కడ జనరల్ గా ఒక యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడానికి మనము చూడాల్సిన విషయం ఏంటి అంటే ఈ సిలబస్ సంబంధించి ఈ సిలబస్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ప్రకారం డివైడ్ చేస్తూ దాని ప్రకారం క్లాసులు చెప్తున్నారో లేదని చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. రీసెంట్ డేస్ లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ విషయంలో ల్యాగ్ అవుతా ఉన్నాయి. అది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఎన్సీఆర్టీ, బేసిక్ ఎన్సీఆర్టీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారా లా ఎక్సలెన్స్ ఐఏఎస్ బెంగళూరులో అంటే ఎస్ అనే చెప్పాలి. ఫ్యాకల్టీ విషయం ఒకసారి అప్డేటెడ్ లిస్ట్ అనేది మీరు క్లాసిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ అయితే నాకు కొంత ఐడియా ఉంది, కానీ ఇప్పుడు అప్డేటెడ్ ఫ్యాకల్టీ లిస్ట్ అయితే మీరు చెక్ చేసుకోవాలి. ఆ ఫ్యాకల్టీ గురించి అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు, పర్సనల్ మెంటరింగ్ ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆన్సర్ రైటింగ్ ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆన్సర్ రైటింగ్ విషయంలో ఒక చిన్న మీకు అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నా. ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ క్లాసెస్ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఆన్సర్ రైటింగ్ మోడల్ ఆన్సర్స్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అందరూ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తారు, డెఫినెట్లీ లా ఎక్సలెన్స్ కూడా ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తుంది విత్ గుడ్ క్వాలిటీ. బట్ ఇంకొకసారి ఈ విషయంలో మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బెంగళూరులో టాప్ 7 ఇన్స్టిట్యూట్స్ లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ బెంగళూరు ఉంటుందంటే ఉంటుందనే చెప్తాను. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అండ్ క్యూఆర్పి క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఆ తర్వాత అక్కడ స్టడీ హాల్ ప్రొవైడ్ చేయడం ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో బెంగళూరులో స్టార్ట్ చేసిన స్టడీ హాల్, ఫ్రీ స్టడీ హాల్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి లా ఎక్సలెన్స్. అండ్ బెంగళూరు విషయం చూసుకుంటే అండ్ తర్వాత లైక్ అప్డేటెడ్ ఫ్యాకల్టీ లిస్ట్, ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎలాగో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇవన్నీ ఒక సిస్టమ్ ప్రకారం రన్ అవుతూ ఉంటాయి. అండ్ డెఫినెట్లీ టాప్ 7 ఇన్స్టిట్యూట్స్ ఇన్ బెంగళూరులో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ బెంగళూరు అనేది ఒకటి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేసి డాక్టర్ రాంబాబు సార్. మీరు ఒక విషయం గమనించాలి, డాక్టర్ రాంబాబు సార్ అనే కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఒక ఆర్గనైజేషన్ ఒక సిస్టమ్ ని డెవలప్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు కూడా అన్ని ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానివ్వండి, చాలా వాళ్ళకి లిమిటెడ్ స్పేస్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మాటలు చెప్పేసేసి విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చేసి విపరీతంగా ఇంటర్వ్యూలు ఇచ్చేసేసి వాళ్ళు స్టూడెంట్స్ ని చేర్చుకోవాలి అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. సో దే డెవలప్ ఏ సిస్టమ్. రాంబాబు సార్తో నేను వర్క్ చేసేటప్పుడు సార్ ఒకటి అన్నాడు, ఒకటి ఎప్పుడు ఫ్రీక్వెంట్ గా అనేవాడు, రాంబాబు సార్ కాదు లా ఎక్సలెన్స్ పెద్దది, రాంబాబు కూడా లా ఎక్సలెన్స్ కోసం పనిచేస్తాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే, దాని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ దాని బ్యాక్గ్రౌండ్ లో మనం ఆలోచిస్తే రాంబాబు సార్ అన్ని చోట్ల ఉండలేడు. ఒక సిస్టమాటిక్ గా ఆ సిస్టమ్ ని డెవలప్ చేస్తే డెఫినెట్లీ ఆ ప్రాసెస్ అనేది స్టూడెంట్ కి అందాల్సిన ఫ్రూట్స్ అనేవి అందుతానే ఉంటాయి. లైక్ ఇప్పుడు మనకి తెలంగాణ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి చిన్న ఇష్యూలో, ప్రతి చిన్న అడ్మినిస్ట్రేషన్ విభాగంలో, ప్రతి దాంట్లో, ప్రతి డెసిషన్, ప్రతి వర్క్ ఆయనే చేయడానికి అవకాశం ఉండదు. అట్ సేమ్ టైం ఏకేఎస్ఐఎస్ డైరెక్టర్ శశాంక్ సార్ కూడా అంతే. సో శశాంక్ సార్ ఎక్కువగా అసలు ఇంటర్వ్యూస్ ఇవ్వడమే నేను చూడలేదు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే సిస్టమ్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పుడు మాట్లాడినా శశాంక్ సార్ గురించి, లేకపోతే రాంబాబు సార్ గురించి, సిఎస్బి బాలనాథ మేడం గురించి, ఇంకోరి గురించి మాట్లాడుతూ ఉంటారు. వేరే వాళ్ళు ఎవరు లేరా అంటే, ఇక్కడ క్లియర్ గా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, ద పర్సన్స్ హూ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. కొంతమంది కొన్ని ఆస్పెక్ట్స్ లో వెనకబడి ఉండొచ్చు, లైక్ కొంతమంది క్వాలిటీ ఆఫ్ దాంట్లో కొంచెం వెనకబడి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక విషయంలో ఇంకో పాయింట్ లో ముందుకెళ్ళి ఉండొచ్చు. బట్ ఏంటి అంటే ఎక్కడా కూడా విపరీతంగా ఇంటర్వ్యూస్ ఇచ్చేసేసి స్టూడెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నేను ఇది
అని చెప్పుకొని అట్లా కాకుండా క్వాలిటీ ఆఫ్ టీచింగ్ మనకు వచ్చే పిల్లోడి దగ్గర ప్రతి రూపాయి, నేను బెంగళూరు గురించి మాట్లాడుతున్నా, అంటే హైదరాబాద్ బాగలేదా, లైఫ్ హైదరాబాద్ బాగలేదంటే బాగలేదని కాదు, డెఫినెట్లీ టాప్ 7 లో ఒకటి ఇది. హైదరాబాద్ లో కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా ఒపీనియన్ టాప్ 3 లో ఉంది. సో మేబీ అది టాప్ 1 కూడా అయ్యుండొచ్చు ఇంకొంతమంది పర్సెప్షన్ లో, కానీ ఇక్కడ ఏంటి అంటే టాప్ 7 లో ఒకటి ఖచ్చితంగా. సో ఇక్కడ ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అందుకనే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినా ఒక పర్సన్ చూసి మాత్రం జాయిన్ అవ్వద్దు. ఒక పర్సన్ ఇంటర్వ్యూస్ మాత్రం చూసి పర్సనల్ మెంటర్షిప్ ఇస్తానంటే ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఒక పర్సనల్ మెంటర్షిప్, అది మీరు అర్థం చేసుకోవాలి. రాంబాబు సార్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో, ఢిల్లీలో టాప్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేశారు. శశాంక్ సార్ చూస్తే చాలా మంది ర్యాంకర్స్ కానీ లేకపోతే పర్సనల్ గా మెంటార్ చేసి ఇప్పటికీ మన ఏకేఎస్ ఐఏఎస్ స్టూడెంట్స్ లో బ్యాక్గ్రౌండ్ లో చూసుకోండి, అంటే ఇక్కడ ఆన్సర్ రైటింగ్ కానివ్వండి, వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడి నుంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ కి జూనియర్స్ కి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ వెరీ యూనిక్ థింగ్. సో ఇక్కడ మనం ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఒక పర్సన్ బేస్డ్ కాకుండా ఒక సిస్టమ్ లాగా ఉందా లేదా, ఓకే, ప్రతి దానికి ఎక్స్పర్టైజ్ ఉన్నారా, ఆన్సర్ రైటింగ్ ఎవరు చేస్తున్నారు, టెస్ట్ సిరీస్ ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు, అండ్ టెస్ట్ సిరీస్ గురించి కూడా టెస్ట్ సిరీస్ ప్రిపేర్ ఏదో నార్మల్ గా ఒక ప్రీవియస్ ఇయర్ నుంచి ఒక 15 క్వశ్చన్లు ఇచ్చేసేసి ఇదే మీకు అన్నట్లు కాకుండా, లేకపోతే వాళ్ళ టాపిక్స్ లో ఇచ్చినవి కాకుండా ఒక డిఫరెంట్, ఒక ప్రతి ఎగ్జామ్ ప్రతి టెస్ట్ సిరీస్ ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ మాక్ లాగా ఉండాలి. అలా చేయగలిగేది ఒక టీం ఉంటేనే చేయగలుగుతారు. ఒక పర్సన్ ఎంతవరకు చేయగలుగుతారు అర్థం చేసుకోండి. మీరు కట్టేది ఒక పర్సన్ ఒక మోటివేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి 1,50,000 ఎలా కడతారు, అలా కడితే ఏమవుతుందంటే చాలా మంది సగం సిలబస్ కాకుండానే క్లోజ్ చేస్తున్నారు కొన్ని ఇన్స్టిట్యూట్స్. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ అసలు సిలబస్ గురించి అడిగితే ఇక వారు ఎక్స్టెండ్ లెవెల్కి వెళ్ళిపోతా ఉన్నారు. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఓవరాల్ గా లైఫ్ ఐఎస్ బెంగళూరు టాప్ 7 లో ఒకటి బెంగళూరులో, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అండ్ 100% మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అని, అక్కడ వాతావరణానికి ఎక్స్పెన్సెస్ కి మీరు తట్టుకోగలుగుతారా, అదంతా మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ బెంగళూరులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ లిస్ట్ లో డెఫినెట్లీ ఇలా ఎక్సలెన్స్ ఐఎస్ బెంగళూరు చేర్చుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.